సో మొత్తానికి ఏంటంటే ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాక కూడా ఓవర్ యాక్షన్ చేయడం, కొంతమంది బైక్ ర్యాష్గా నడిపిస్తారు, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, వెళ్ళి యాక్సిడెంట్ అయిన వెంటనే కొంతమంది కాలు తీసేస్తారు, కొంతమంది చేయి తీసేస్తారు. సో నేను చేతులు లేకుండా ఇలా ఇబ్బంది పడుతున్నా, దయచేసి మీరు అలా స్పీడ్ వెళ్ళకూడదని ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు. అంతేనా? అంతే అన్న. ఓకే డన్. నీ ఫ్యూచర్, నీ లైఫ్ గోల్ ఏంది? నా లైఫ్ గోల్ అంటే లైఫ్లో ఏం అవ్వాలనుకుంటున్నావు? అంటే ఒక బిజినెస్ మ్యానా, లేకపోతే ఒక డాన్సరా, లేకపోతే ఒక మోటివేషన్ స్పీకరా, ఏం అవ్వాలనుకుంటున్నావు నీ లైఫ్లో? నా లైఫ్ గోల్ ఏంటంటే నేను కొంతమందికి మోటివేషన్ స్పీకర్గా ఉండాలి. ఓకే. వాళ్ళకు నేను ఏందో కొంచెమన్నా తెలియాలి, వాళ్ళు నన్ను ఆదర్శంగా తీసుకొని వాళ్ళు ముందుకెళ్ళాలి నాలాగా. అదే నా లైఫ్ గోల్ అన్న. సో మీ అమ్మ ఎప్పుడన్నా కూలి పనికి వెళ్ళేటప్పుడు, నువ్వు ఇంటికాడ ఉన్నప్పుడు మార్నింగ్ టైం వెళ్తుంది కదా, అరే నేను పనికి వెళ్ళొస్తా, తిని చేసి ఉండరా, చదువుకుంటే చదువుకో, లేదంటే నీ ఇష్టం అని చెప్పి వెళ్తారు కదా వెళ్ళేటప్పుడు జనరల్గా. సో అట్లా అమ్మ పనికి వెళ్ళేటప్పుడు నీకు ఎప్పుడన్నా బాధ అనిపించిందా? అంటే నేను ఒక ఏజ్లో ఉన్నా, నేను అమ్మకు పెట్టాల్సింది అమ్మనే జాబ్కి వెళ్ళి వచ్చి నన్ను పెడుతుంది కదా డ్యూటీకి వెళ్ళని ఎప్పుడైనా బాధపడ్డావా? అప్పుడప్పుడు బాధపడదన్న. ఎందుకంటే నేను చిన్నప్పుడు అంటే నాకు ఏది చేయడానికి రాలే పని. అరే ఏ మమ్మీ ఇట్లా పని చేస్తుంది కదా, నా కోసమే చేస్తుంది కదా, అంటే నేను ఒక స్థాయిలో ఉండాలి, నా కోసమే పెడుతుంది కదా. నేను ఎప్పుడన్నా ఇట్లా అడుగుతా, అమ్మ ఎగ్జామ్ ఫీజు కావాలంటే అమ్మనే ఇస్తుంది.